ఇక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కన్నుల పండుగగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. గరుడ వాహనంపై విష్ణుమూర్తి అలంకారంలో భక్తులకు స్వామివారు దర్శనమిస్తున్నారు. స్వామివారిని ఉత్తర ద్వారం కూడా దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని యాదాద్రి ఆలయాన్ని వివిధ రకాల పువ్వులతో అందంగా అలంకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి శోభ వెల్లివిరుస్తోంది. భక్తి శ్రద్ధలతో జనం ఏకాదశి వేడుకలను జరుపుకుంటున్నారు. సీతారామచంద్రులను దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తజనం పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా భక్తులు సీతారాములను దర్శించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి శోభ వెల్లివిరుస్తోంది. భక్తి శ్రద్ధలతో జనం ఏకాదశి వేడుకలను జరుపుకుంటున్నారు. సీతారామచంద్రులను దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తజనం పోటెత్తారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ సాంబా లైవ్ ద్వారా అందిస్తారు. సాంబా, మరి భద్రాచలంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏ విధంగా ఉంది? అమూల్య, దక్షిణ భారత అయోధ్యగా ప్రసిద్ధి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారు దర్శనమిస్తున్నారు భక్తులకు. శ్రీరామచంద్రుడు ఇప్పటివరకు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు భక్త కోటి అంతా పులకించిపోయింది. ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగం దేవస్థానంలో ఏ రకంగానైతే ఉత్తర ద్వారం ద్వారా శ్రీరామచంద్ర ప్రభువు దర్శనమిస్తారో భద్రాచలంలో కూడా అదే రకంగా స్వామివారు దర్శిస్తారు. ప్రస్తుతం హనుమత్ వాహనం మీద కొలువైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుని తోడుకొని వెళ్తున్నారు. కొద్దిసేపటి దాకా ఇక్కడ ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతానికే స్వామివారిని తీసుకొచ్చి ఉత్తర ద్వారం గుండా మిథిలా స్టేడియంకి ఎదురుగా ఉన్నటువంటి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని భక్తులకు దర్శింపజేశారు. పూజా కైంకర్యాల అనంతరం వేద పఠన అనంతరం స్వామివారిని మళ్ళీ దేవస్థానం ప్రాంగణంలోకి తీసుకెళ్తారు. ప్రస్తుతం శ్రీరామచంద్ర ప్రభు వాహనం తరలి వెళ్తుంది. శ్రీరామచంద్రుని తర్వాత సీతమ్మ వాహనం కూడా భద్రాచలం దేవస్థానాలకు వెళ్ళబోతుంది. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందనేటువంటిది ప్రతిదీ. భద్రాచల రాముడికి మోక్షారాముడిగా కూడా పేరుంటుంది కాబట్టి భద్రాచలంలో వేంచేసినటువంటి శ్రీరామచంద్రుని వైష్ణవ దేవాలయాలకి సహజంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. శ్రీరంగం ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగం దేవస్థానాన్ని అక్కడ ఉన్నటువంటి వైకానస ఏదో పద్ధతులను పాటిస్తూ భద్రాచలంలో కూడా స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. 21 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకొక అవతారాలను దర్శిస్తారు. ప్రస్తుతం శ్రీరామచంద్రుల యొక్క హనుమత్ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. శ్రీరామచంద్రుడు సకల గుణాభిరాముడిగా ప్రసిద్ధి చెందాడు. మోక్షారాముడిగా వైకుంఠరాముడిగా ఉన్నటువంటి శ్రీరామచంద్రుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి, సకల సుఖాలు కలుగుతాయి అనేటువంటిది భక్తుల నమ్మకం, ప్రగాఢమైనటువంటి నమ్మకంగా ఉంటుంది. కాబట్టి భక్త కోటి మొత్తం కూడా భద్రాచలం వేయించేసి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకుంటుంది. ఈసారి గతంతో పోలిస్తే భారీ ఎత్తున క్రౌడ్ తరలివచ్చింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా భద్రగిరి మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతూ ఉన్నది. కాసేపట్లో ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి కోసం భక్తులందరూ కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం అనేది ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ఈ ఏర్పాట్లు చేస్తారు. 21 రోజుల పాటు భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల పేరుతో ఈ క్రతువు నిర్వహిస్తుంటారు. రోజుకొక అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తుంటారు. తర్వాత వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ముందు రోజున స్వామివారిని అందంగా అలంకరించి హంసవాహనం మీద భద్రాచలం పుణ్యగోదావరిలో హంసవాహన సేవ నిర్వహించిన తర్వాత వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ఉత్తర ద్వారం దర్శనం ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వడం అనేది భద్రాచల సాంప్రదాయంగా వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామచంద్రుడికి మోక్షారాముడిగా అట్లాగే వైకుంఠరాముడిగా ఉన్నటువంటి ఒక పేరున్నది కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వారం కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ రోజు కూడా ఉత్తర ద్వారం కూడా జరుగుతున్నటువంటి దర్శనం కోసం భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సార్. శ్రీరామ జయ రామ జయ జయ రామ.